అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? నేనైతే మస్తున్నా, మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకా మన బ్లాగ్ మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా, తమ్ముళ్ళు చూసి వచ్చిరు కాబట్టి. సో మొత్తానికి అయితే మేము టెంపుల్కి అయితే బయలుదేరాము, మానసాదేవి టెంపుల్కి. సో మా జగిత్యాల నుంచి మానసాదేవి టెంపుల్కి 3 hours జర్నీ. సో ప్రజెంట్ అయితే జగిత్యాల నుంచి అయితే బయలుదేరినాము. ఇప్పుడు ఎక్కడ దాకా అంటే కొండగట్టు దాకా వచ్చేసినాము. ఈ మానసాదేవి టెంపుల్ అయితే కరీంనగర్ జిల్లా, తెలంగాణలో కరీంనగర్ జిల్లా. సో కాశంపేట గ్రామంలోనైతే ఉంది. అస్సలు పెద్ద స్టోరీ ఉందనుకోరి మానసాదేవి టెంపుల్. సో చాలా అంటే చాలా పవిత్రమైన టెంపుల్ అట. అసలు మస్తు మంది వేరు, ఇప్పటికీ మేమే లేటు, మీరు కూడా పోయిండే ఉండవచ్చు. ఎప్పటి నుంచి అనుకుంటున్నామో వెళ్దాము అని. సో మొత్తానికి అయితే ఈరోజు కుదిరింది. ఈ ఎండలకు అసలు జర్నీలు అంటేనే మస్తు కష్టం కాబట్టి ఇంకా మేమైతే పిల్లలు ఇంటి దగ్గరనే ఉంచేసి వచ్చినాం అన్నట్టు. సో బాగా లాంగ్ జర్నీ కదా, కరీంనగర్ అంటే ఇంకా మాకు దూరం ఉంటుంది. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసినాం. ఇంకా ఎట్లాగా హాఫ్ డే స్కూలే కదా, 12 వరకు అయితే వచ్చేస్తారు. కానీ మేము ఒకటి అనుకుంటే ఒకటైంది. మేము ఇప్పుడు 12 అయినా ఇప్పుడు ప్రెసెంట్ కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్నాము. సో ఇంకా మేము 5 members వచ్చినామని చెప్పినా కదా. అసలు చెప్పాలంటే మాకు ఎక్కడిది కూడా అసలు ఏం కూడా తెలియకుండానే వచ్చేసినాము. ఎవరికి తెలియదు, అందరం పోయేది ఫస్ట్ టైమే. సో కరీంనగర్ బస్ స్టాండ్లో దిగినంత కాశంపేట బస్సు ఒకటి ఉంటుంది, అది ఎక్కుర్రి అని చెప్పిర్రు అక్కడ తెలిసిన వాళ్ళని అడిగితే. సో అది ఈ బస్సే అన్నట్టు. ఈ బస్సు అసలు ఏమన్నా ప్లేస్ ఉందా? అస్సలు ఇంత కూడా ప్లేస్ లేదు. అయినా సరే అందరూ ఎక్కుటానికే పోతున్నారు, అందరూ నిలవడైనా పోతామని. సో మేము కూడా వెళ్తాము అని పోయినాము, కానీ కుదరలేదు. సో జనం బాగుండేసరికి మేము ఎక్కలేదు. ఎందుకు అనంటే సో మనము అది చాలా దూరం, దగ్గరనే కావచ్చు. సో ఎక్కిపోదామని ప్రయత్నించినాం కానీ సో అక్కడ నుంచి ఇంకా 3 kilometers ఏమో వెళ్ళాలన్నట. సో మానసాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ ఉంటుంది. సో అంత దూరము మనము నిలబడడం అంటే అప్పటికే ఫుల్ టైట్ అయిపోయింది. ఇంకా అందుకే సరే వేరే బస్సు అయినా సరే ఎక్కుదామని చెప్పి ఆగినాము. ఆ వేరే బస్సు వచ్చేసరికి 2 అవుతుంది అన్నారు. సో 2 అనేసరికి ఇంకా మాకేం చేయాలో అర్థం కాలేదు. సో మేము వెయిట్ చేసే లోపు సో ఇంకో బస్సు మిడిల్లో ఇంకొక ఊరు ఉంటుందట. సో గుండ్లపేట ఏమో ఊరు, నాకు గుర్తులేదు. సో ఆ ఊరు బస్సు అయితే ఎక్కినాం. సో ఆ ఊరు బస్సు ఎక్కి అయితే వెళ్ళాము. మా అదృష్టం ఏంటంటే సో మేము ఏ బస్సు ఎక్కినా సరే మంచిగా ఫ్రీ సీట్లు అయితే ఉన్నాయి. సో మంచి అందరం కూడా కూర్చున్నాం, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా. సో నిలబడి ఉండడం అంటే మస్తు యాస్ట్ వస్తుంది. సో ఇదైతే కరీంనగర్ డ్యామ్ అంట. సో మంచిగా ఉంది కదా, ఇప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాము, కానీ ఇంకా ఎప్పుడన్నా చూడాలి, ఇంకా రావడానికి ట్రై చేయాలి. అట్లా జరిగింది అన్నట్టు. ఇంకా బస్సులలో ప్రయాణం అంటే దీంతో థర్డ్ టైం అనుకోరు, ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఎక్కువసార్లు బస్సులలో జర్నీ మేము అంత దూరం ఎప్పుడు చేయలేదు. సో ఇంకా బస్సు అయితే మిడిల్లోనే దించేసింది. సో కాశంపేట వెళ్ళి ఆటోల దగ్గర అయితే దించింది. ఇంకా అక్కడ నుంచి వేరే బస్సులు అయితే ఏం పోవట్టే, టైం అయిపోయిందని చెప్పారు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడికి వెళ్ళేటప్పుడు అసలు ఏం తినద్దు, ఏం తాగద్దు, సో ఉపవాసంతోనే పోవాలి, ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే, దర్శనం అయిపోయిన తర్వాతనే ఏమన్నా తినాలి అని చెప్పారు. ఇంకా మేము అసలు మార్నింగ్ కూడా ఇంటి దగ్గర నుంచి ఏం తిని కూడా రాలేదు. అప్పటికే టైం అయితే 12:30 అట్లా అవుతుంది. ఇంక అక్కడ జ్యూస్ తాగేసి ఇంక అందరం బయలుదేరినాము. మా లక్ ఏంటంటే మాకు తెలియదు అని చెప్పినాం కదా. సో అక్కడ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది మాకు కనబడ్డారు. సో ఇంకా వాళ్ళు మేము అందరం కలిసి ఇంకా ఆటోలోనే అయితే వెళ్ళినాము. ఆ దేవుడే దారి చూపించినట్టు అయిపోయింది అన్నట్టు. సో కొంచెం టెన్షన్ అయితే వెళ్ళినాము. బట్ వాళ్ళని చూసేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. సో మొత్తానికి అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే ఆటోలో వెళ్తున్నాము. అక్కడ ఆటో ఎక్కితే సో 50 రూపీస్కి మళ్ళీ టెంపుల్ దగ్గరనే దించిరు. ఒకటి ఏంటంటే ఇంత మంచి టెంపుల్, ఇంతమంది జనాలు వస్తున్నప్పుడు కొంచెం రోడ్డు కొంచెం డెవలప్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే మిడిల్లో కొంచెం రోడ్ అయితే అస్సలు మంచిగా లేదు. మొత్తానికి అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. అయితే మేము ఆటో వాళ్ళు చెప్పారు మాకు, మేము కొత్తగా ఎట్లా అని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నారు కదా, సో 2 కొబ్బరికాయలు అయితే కొట్టుర్రి అని చెప్పారు. సో అట్లానే అమ్మవారికి ఇక్కడ గాజులు, పువ్వులు అవన్నీ కూడా అమ్మవారికి ఏమేమి పెట్టాలో అవన్నీ ఉన్నాయి. రాగి చెంబులు కూడా ఉన్నాయి. కానీ మేమైతే ఇంటి దగ్గర నుంచే చెంబులు తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా ఓన్లీ 2 కొబ్బరికాయలు అయితే తీసుకొని అయితే వెళ్ళినాము. అసలు ఎంతమంది జనాలు! ఇక్కడ మెయిన్ మానసాదేవి టెంపుల్కి మంగళవారం, శుక్రవారం ఎక్కువ జనాలు వస్తారు. సో అదే మెయిన్ డేనట. సో చాలామంది వెళ్తారు. కానీ మేము అయితే మంగళవారం రోజు వెళ్ళినాము. అసలు నిజం చెప్పాలంటే టెంపుల్స్ మన రియల్గా చూసింది, ఫోన్లో చూసిన దానికి మస్తు అంటే మస్తు డిఫరెంట్ ఉంటుంది. నేనైతే వీడియోస్లలో చూసిన, కానీ రియల్గా చూసేసరికి మస్తు హ్యాపీ అనిపించింది. ఎంత మంచిగా ఉన్నదో అసలు చెప్పాలంటే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంతకీ మీరు వెళ్ళిరా ఫ్రెండ్స్ చెప్పుర్రి. అయితే మేము ఇక్కడ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 1-2 అయింది అనుకోరి.
సో ఇంకా ఫుల్ ఎండలు, అసలు మేము పోయేసరికి ఫుల్ లైన్లో ఆల్రెడీ చాలామంది దర్శనాలు కూడా అయిపోయినాయి. సో దూరం దూరం జర్నీ ఉన్న వాళ్ళు మార్నింగ్ 7 కల్లా వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో ఇంకా ఇక్కడికి రాగానే నాకు ఒకటి కొత్తగా ఏమనిపించిందంటే, ఒక బోర్డు పెట్టిరు అన్నట్టు. ఏంది అని అంటే, టెంపుల్ లోపలికి వెళ్ళాలి అని అంటే సో కాళ్ళకు పసుపు పారాని పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. సో అట్లా వెళ్తేనే అమ్మగారి ఒక అనుగ్రహము మనకు ఉంటుంది, మన కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడికి ఇంత దూరం వచ్చినప్పుడు సో వట్టి కాళ్ళతోనైతే వెళ్ళొద్దు, పసుపు పారాన్ని పెట్టుకుంటేనే లోపలికి అయితే ఎంట్రీ ఉంటుందంట. సో అందుకని మేము ఇక్కడికి రాగానే ఫస్ట్ పసుపు పారాని అయితే కాళ్ళకైతే పెట్టుకుంటున్నాము. అమ్మవారికి ఇష్టం అంట ఇట్లా పసుపు పారాని పెట్టుకొని దర్శనం చేసుకోవడము. సో నిజంగా అసలు అదృష్టం అనుకోవాలి ఈ టెంపుల్కి రావడము కదా. నేను ఇంతవరకు ఎన్నో టెంపుల్స్ చూసిన, బట్ ఇట్లాంటి సిస్టమ్ అయితే నేనైతే ఇక్కడనే చూస్తున్నా. కొంచెం నాకైతే కొత్తగా అనిపించింది, మంచిగా ఉంది కదా. సో ఇంకా మా వాళ్ళు అయితే అప్పటికే ఆగమాగం చేస్తున్నారు, అందరూ లైన్ పట్టిరు. మనం ఇంక ఇక్కడనే మేము పోయేసరికి పసుపు కూడా అయిపోయింది, ఫుల్ మంది ఉన్నారు. ఇంకా అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇంకప్పుడు మాకు కొంచెం పసుపు దొరికింది. ఇంకా మేమైతే మా వాళ్ళు అయితే అందరూ పెట్టుకున్నారు, ఇంకా నేనే. సో మొత్తానికైతే కాళ్ళకైతే పసుపు పారణ అయితే పెట్టుకున్నాను. నిజంగా అసలు ఎంత పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది సో చూడంగానే. సో మొత్తానికైతే ఇంక ఇప్పుడు లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసినాము. ఇక్కడ అమ్మవారి దర్శనానికి అయితే లైన్ కట్టేసినాం అన్నట్టు. అసలు చెప్పాలంటే ఎక్కువ మంది అయితే లేరు, మేము పోయేసరికి 2 అయిందని చెప్పినా కదా. మళ్ళీ లైన్ కూడా తొందరగానే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కాడ కొన్ని టెంపుల్స్లలో మస్తు లేట్ అవుతుంది సో దర్శనం అయిపోయేసరికి. కానీ ఇక్కడనైతే తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకైతే. సో ఇక్కడనైతే ముడుపులు అయితే ఈ అమ్మవారి ఈ కాడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముడుపులు కడతారంట. అంటే వాళ్ళ కోరిన కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ ముడుపు కడితే సో ఖచ్చితంగా నెరవేరుతాయి అనే ఒక నమ్మకం అయితే ఉందట. సో చాలామందికి కూడా మంచి జరిగిందట. మాకు అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది చెప్పారు ఈ టెంపుల్కి వస్తే చాలా మంచిది. సో ఇంకా సంతానం లేని వారికి, వివాహం కాని వారికి, ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా సో ఎట్లాంటి కోరికలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఒక ముడుపు కడితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది, మళ్ళీ మీరు సంతోషంతో వస్తారు అని అయితే చెప్పారు. సో ఇదైతే మంచి జరిగితే మనకు కూడా మళ్ళొకసారి వెళ్ళాలని అయితే అనిపిస్తుంది కదా. సో అట్లా చాలామంది అయితే ముడుపులు కట్టారు. ఇంక ఇదైతే దేవుని లోపల గర్భగుడి అన్నట్టు. సో గర్భగుడి ఎంట్రెన్స్ మేము వెళ్ళేసరికి ఇంక అందరూ ముడుపులు కట్టేటప్పుడు వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా ముడుపులు కట్టేవాళ్ళే. అక్కడ ఒక పంతులు ఉన్నారు, సో వాళ్ళు చెప్పుతున్నారు సో ఇట్లా అనుకోరి అట్లా అనురి అని అవన్నీ వాళ్ళకు చెప్తే సో వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ 3 ఉంటాయి అన్నట్టు గర్భగుడిలో. సో ఇటు ఫస్ట్ స్టార్టింగ్ అనిపిస్తుంది కదా, అదైతే సీతారాముల వారు. మిడిల్లో ఉన్నదైతే మానసాదేవి టెంపుల్. అయితే ఇంకా నేను వీడియో తీద్దాము అని కొంచెం తీసేసరికి వీడియో తీయనియలేదు, అసలు అలౌట్ లేదంట. సో ఎవరు చూడలేదని చెప్పి నేను వీడియో తీసిన. సో సగంలోనే అక్కడ ఉన్న పంతులు యూస్ చేసిండు వీడియో. ఇప్పుడు ఏ టెంపుల్స్కి వెళ్ళినా సరే గర్భగుడిలో అసలు ఫోన్లు అలౌట్ చేయరు, సో వీడియోస్ తీయనియరు. కానీ నేను తీద్దాము కొంచెమన్నా సో నాతో పాటు మీరు అందరు కూడా చూస్తారు అని చాలా కష్టపడ్డా, బట్ కుదరలేదు. ఆల్రెడీ సో కొంతమంది ఫోన్లు తీసుకొని 5-6 నెలలు అవుతుందట దాచిపెట్టారట. సో మీ ఫోన్ కూడా అట్లనే పెడతామనేసరికి ఇంక నేను వీడియో తీయలేదు. సో పోనీలే ఇంత దూరం వచ్చినాం కదా, సో ప్రశాంతంగా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోవాలని చెప్పి. సో దేవుడు అమ్మవారిని చూడంగా అసలు ఎంత చూసినా చూడబుద్ధి అవుతుంది. సో అంత బాగుంది ఆ తల్లి అయితే నిజంగా. సో ఆ తల్లి దీవెనలు మనందరిపై ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేనైతే నిజంగా. సో నా యూట్యూబ్ ఫ్యామిలీ బాగుండాలి, నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎండింగ్ వరకన్నా సక్సెస్ రావాలి అని అయితే కోరుకున్నా. నెరవేరదో తెలియదు, సో కావాలని అయితే నాకుంది. సో అక్కడ దర్శనం అయితే అయిపోయింది, తొందరగా దర్శనం అయింది. కానీ ఇక్కడ శివుని ఇక్కడ వాటర్ పోస్తారు. 108 లింగాలు ఉంటాయి, 108 లింగాలకు సో వాటర్ పోయడము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడనైతే ఫుల్ జనాలు ఉన్నారు. అక్కడికంటే లైన్ ఎక్కువ ఇక్కడనే ఉంది. అయితే ఈ గుడి అయితే 2 దాకానే ఉంటుందట. సో 2 అయిందంటే క్లోజ్ చేస్తారంట. సో 2 లోపే పూజ చేసుకోవాలి. మేము వెళ్ళుడు మా దర్శనం అయిపోడు, నా గుడి క్లోజ్ చేసుడు ఒక్కడికే అయింది. కొంచెం లేట్ అయినా సరే మేము ఇంత దాకా వచ్చిందంతా వేస్ట్ అయిపోవు. సో దర్శనం అయితే అయిపోయింది.
అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ లేట్ అయినా ఏం కాదు కదా అని చెప్పేసి అమ్మవారి దర్శనం ముందు చేసుకున్నాము. మానసాదేవి అయితే స్వయంభుగా ఇక్కడ నిలిచిందట. ఈ టెంపుల్ మన రాష్ట్రంలోనే 2వ ఆలయంగా పేరు పొందింది. సో ఫస్ట్ ఆలయం అయితే హరిద్వారం అంట. సో ఈ టెంపుల్ మన తెలంగాణలోని కాశంపేట గ్రామంలో సో మానసాదేవి టెంపుల్ సో 2వ ఆలయంగా పేరు పొందింది. సో ఈ మానసాదేవి అయితే శివుని యొక్క శిష్యురాలంట. ఒకప్పుడు అయితే నాగపాములు సో మస్తు వెంటాడాయంట. సో అయితే ఆ పాములకు అందరూ భయపడేటోళ్ళట. సో ఈ పాముల బాధకైతే కశ్యప మహాముని అతనైతే తన సంకల్పంతో ఒక దేవతను సృష్టించాడట. ఆ దేవతనే ఈ మానసాదేవి. సో అప్పటి నుంచి ఈ పాముల అయితే తక్కువ అయిపోయినాయట. సో పాములు ఏమన్నా దోషాలు ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడికి అత్తనైతే పోతాయి అని అయితే అన్నారు. సో అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయింది. సో లింగాలకు వాటర్ కూడా పోసేసినాము. సో అది అయిపోయిన తర్వాతనే ఇక్కడ పక్కకే సో ఆంజనేయ స్వామి ఉంటాడు అన్నట్టు. సో ఎంత బాగుందో కదా. అసలు చూడంగానే మస్తు హ్యాపీ అనిపించింది. ఇంత పెద్ద విగ్రహాన్ని అయితే అసలు ఎప్పుడు కూడా చూడలేదు. సో ఇంక ఇక్కడికి వచ్చినాము. అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఆకలి అయింది. అప్పటికే మాకు దర్శనం అంతా అయిపోయేసరికి 4 అయింది. 4 దాకా ఇంకా ఏం నీళ్ళు కూడా తాగలేదు. అసలు నీళ్ళు కూడా ఏం తీసుకోలేదు. ఇంకా పులిహోర తీసుకుందామని చెప్పి వెళ్ళినాము. కానీ పులిహోర అయిపోయిందంట. సో టైం బాగా అయిపోయింది కదా, పులిహోర అయిపోయిందని చెప్పి ఇంకా లడ్డు అయితే తీసుకున్నాము. లడ్డు అయితే 25 రూపీస్కి ఒక లడ్డు. సో ఇంకా మేమందరం అయితే లడ్డు తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి ఒక కాసేపు టెంపుల్ అట్లా టైం స్పెండ్ చేసి ఇంకా ఫొటోస్ అట్లా దిగేసి ఇంకా బయటనైతే కొన్ని బొమ్మలు అట్లా ఉన్నాయి కదా, పిల్లలకి ఏమన్నా తీసుకుందా అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చేసినాము. చూసిరు కదా. సో మంచిగానే ఉన్నాయి కొన్ని బొమ్మలు. సో అట్లనే ఇంకా చిన్న చిన్నవి అట్లనైతే ఉన్నాయి టెంపుల్ చుట్టూ అయితే. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు ప్లేసు. ఇక్కడికి ఇంకా బస్సు అయితే ఉంటుందంట. బస్సు వచ్చేసి 5:30కి 5కే ఉంటుంది అన్నారు. సో 5కే ఉంటుంది అంటే మా దర్శనం అయిపోయేసరికి 4 అయింది కదా. ఇంకా ఆలోపు ఇంక ఇవన్నీ చూసేద్దాము, ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి ఇంక ఇవన్నీ తిరిగినాం అన్నట్టు. అయితే ఇక్కడ ఈ కరీంనగర్లోనే ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి అన్నారు. ఒకటేమో సో మహిళారం మల్లన్న అని, ఇంకొకటేమో సో గణపతి టెంపుల్ అట. సో 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి అన్నారు. అక్కడికి వెళ్దామని అనుకున్నాము. కానీ మాకు ఇక్కడ దర్శనం అయిపోయేసరికి 4 అయింది. ఇంకా 3 అవర్స్ జర్నీ అని చెప్పినాం కదా. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో అమ్మవారి దగ్గరికి వచ్చినాం కాబట్టి సో గాజులు తీసుకోవాలని చెప్పి సో రెడ్ అండ్ గ్రీన్ గాజులు అయితే తీసుకొని ఇంకా అక్కడనైతే ఇంకా తినడానికి ఏమైనా ఉంటేమో ఆకలి ఎక్కువ అయింది. అసలు ఓపిక లేకుండా చూస్తే ఒక టిఫిన్ సెంటర్ కనబడ్డది. ఆ ఒక టిఫిన్ సెంటర్లో ఇంకా టిఫిన్ చేసేసి అయితే బయలుదేరినాం అన్నట్టు. సో చుట్టూ లొకేషన్ అయితే మస్తు ఉంది. ఇంక ఇక్కడనే బస్సు అయితే ఆగుతుంది. ఇంక ఇంటికైతే బయలుదేరుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ ఎట్లుంది కామెంట్ చేయరి. బాయ్.